అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్ అండి. ఈరోజు మిక్స్డ్ కర్రీ అండి. వెజిటేబుల్స్ కందిపప్పు పెసరపప్పుతో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి. చాలా సూపర్గా ఉంటుంది. దానికి మనకు కావాల్సినవి ఒక చిన్న కప్పు కందిపప్పు, అలాగే పెసరపప్పు, వెజిటేబుల్స్ వచ్చేసి కద్దు, వంకాయ, దొండకాయ, మెంతికూర, గోకరకాయ, టమోటా, ఆనియన్ తీసుకున్నానండి. మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే అన్నీ తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేయండి. ఇవన్నీ నీట్గా కడిగేసుకొని కట్ చేసుకుందామండి. చూడండి, ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి. ఇవన్నీ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వంకాయలు ఇలా కాడలు ఉండేలాగే కట్ చేసుకోండి. ఇలా చిన్నవి కాకుండా ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి. అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేయండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకోండి. తాలింపుకు సరిపడా ఆయిల్ వేస్తున్నానండి. ఒక 4 to 5 స్పూన్స్ వేసుకోండి. చూడండి, ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. అలాగే జీలకర్ర, ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్, వేసి ఒకసారి కలిపేద్దామండి. ఈ ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యే వరకు ఉంచండి. వెల్లుల్లి కచ్చా పక్కగా దంచేసుకొని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. అలాగే 2 స్పూన్స్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. చూడండి, మనకి లైట్ బ్రౌన్ కలర్ అయిపోయింది కదండి ఆనియన్స్ అన్నీ. ఇదిగోండి, ఇప్పుడు ఇందులోకి కందిపప్పు, పెసరపప్పు నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి, అది వేసిద్దాం. అది వేసేసి ఒకసారి కలిపేసేయండి. ఒక 1 మినిట్ అలా ఉంచండి. ఊరికే మూత మొత్తం పెట్టకుండా ఊరికే ఇలా పెట్టేసి ఒక 1 మినిట్ ఉంచుదాం. ఇప్పుడు మూత తీసేసి ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకుందామండి. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలపండి. ఇలా కలిపేసి ఒక 2 నిమిషాలు మూతేసేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, మనకి ముక్కలన్నీ మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి కారం మీరు సరిపడా వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి, 2 టేబుల్ స్పూన్స్. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కదా. చూడండి, ఇది చిన్న స్పూన్. మీరు చూసుకొని వేసుకోండి. మీరు ఎన్ని వెజిటేబుల్స్ వేసుకున్నారో, మీకు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవాలండి. ఇప్పుడు మంచి కలిపేసాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి నీట్గా మెంతికూర. నేనైతే 2 కట్టలు తీసుకున్నానండి, మీ ఇష్టం అది. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మేము ఎక్కువ వేసుకున్నా మనకు పర్వాలేదండి. చపాతీలోకి సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసేసి
ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాం. అది ఒక 1 మినిట్ తర్వాత వేసుకోవాలండి. మెంతికూర ఇప్పుడే వేసాం కదా, ఒక 1 మినిట్ ఆగి వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి టమాటా, మర్చిపోయానండి టమాటా చెప్పడం. టమాటా వేసుకొని 1.5 వేసుకున్నానండి. ఇవి పెద్ద టమాటాలు కదా, అందుకని ఇలా కలిపేసేసి ఇప్పుడు ఇందులోకి మూత పెట్టేద్దామండి. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతాం. 2 విజిల్స్ వచ్చాక చూపిస్తాను. ఇప్పుడు 2 విజిల్లు వచ్చాయి కదండి, స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి. కొద్దిగా చల్లగాక ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మన కర్రీ రెడీ అండి. బౌల్లోకి తీసుకుందాం. చూడండి, చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. వితిన్ 10 మినిట్స్లో మీకు కర్రీ రెడీ అయిపోయింది. చూడండి మన వెజిటేబుల్ రెసిపీ ఎంత బాగా రెడీ అయ్యిందో. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఏమీ అయినా వెజిటేబుల్ కర్రీ, పిల్లలు ఎవరైతే అన్ని వెజిటేబుల్స్ తినరో వాళ్ళకు కూడా ఇది ఈజీగా తినేస్తారండి, పిల్లలు కూడా. చూడండి మన టేస్టీ అయిన వెజిటేబుల్ దాల్ రెసిపీ రెడీ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటానండి. థ్యాంక్ యూ అండి. బాయ్.